పెద్దలందరికీ నమస్కారం. మీకేమో ఆకలి అవుతుంది, టైం అయిపోయింది, కానీ బాధ ఉంది, మీ కడుపులో బాధ ఉంది. మీ అమ్మ మీ నాన్న మా పిల్లలకు కష్టాలు తెలియవద్దని భావిస్తారు. ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంటు 4 ఏళ్ళ ఇవ్వక 4 ఏళ్ళ. ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యమంత్రి ఎవరుంటారు, లేదా ఇంకా డీజీపీ ఎవరుంటారు, మంత్రులు ఎవరు ఉంటారు అనేది ఎవరు చూడరు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కూడా పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉండే. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ వచ్చినాం. ఎప్పుడు సంవత్సరంన్నరనో బాకీలు పెట్టే పద్ధతి ఉండే. 2014 కంటే పూర్వం ఉన్నది, 14 తర్వాత ఉంది, ఇవాళ కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చెల్లించని ఫీజులు మేము చెల్లించాం అని చెప్పి MBA పూర్తయింది, ఇంజనీరింగ్ పూర్తయింది, కానీ సర్టిఫికెట్ ఇస్తలేరు. పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు ఫీజు చెల్లించేటువంటి దిక్కు లేక, సర్టిఫికెట్లు రాక ప్రైవేట్ ఉద్యోగాలకు పోలేకపోతున్నారు, పెద్ద కోర్సులకు పోలేకపోతున్నారు. ఎవరైనా గొప్పగా చదువుకునే బిడ్డ ఉంటే బయట కంట్రీస్ కూడా పోయి చదువుకునే పరిస్థితి లేదు. ఈ విషయం నీకు అర్థమైందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు వేధిస్తున్నది 14 లక్షల విద్యార్థులని చెప్పి అనుకుంటా ఉన్నావు. 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, మీరు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల జోలికి నేను పోవట్లేదు. కానీ మీరు కనుక ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే, ఇంతకుముందు జాజుల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ ఫీజు కట్టనిస్తలేరు, ఎగ్జామ్స్ రాయనిస్తలేరు. ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీ యాజమాన్యాలు బయట నిలబెడుతున్న పిల్లలకి కొంతమంది ఆ పిల్లలు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇది ఇక్కడనే ఆగలేదు. కాలేజీ యాజమాన్యాలు చదువు చెప్పే టీచర్లకి, చదువు చెప్పే లెక్చరర్లకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవాళ మనశ్శాంతితో పనిచేయని పరిస్థితి వచ్చింది. 6 నెలలు ఏడాది కాలం పాటు కూడా టీచర్లకు జీతాలు లేకపోతే ఎంత దీనంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మీరు జీతాలు ఇవ్వకపోతే ఇవాళ వాళ్ళకు ఇల్లు కిరాయి ఉంటుంది, పాల బిల్లు ఉంటుంది, వాళ్ళు కూడా పిల్లలకు ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ జీతాలు లేకపోతే ఎంత అధోగతి పాలైతో మీకు తెలవాలి. ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగులు ఒక 10 రోజులు జీతం రాకపోతేనే ఎంత ఇబ్బంది ఉంటుందో చూస్తాం. కానీ అట్లాంటిది ప్రైవేట్లో పనిచేసిన లెక్చరర్లకి, టీచర్లకి 3 నెలలు 4 నెలలు జీతాలు రాకపోతే ఎంత దీనంగా ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మీనమేషాలు లెక్క పెట్టకుండా నేను సంవత్సరం అయితే చూస్తా ఉన్నా. కొత్త రోడ్లు మీరు ఏమేస్తలేరు, కొత్తగా మీరేం ఇల్లు కట్టలే, కొత్తగా రూపాయి ఖర్చు పెట్టలే. వచ్చిన పైసలు దేని ఖర్చు పెడుతున్నావో అర్థమైతలేదు. కానీ వాళ్ళకు పే చేసేటువంటి 4,500 5,000 కోట్లు తక్షణమే రిలీజ్ చేసి పిల్లల తల్లిదండ్రులకు వేదన నుంచి దూరం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా పార్టీ పక్షాన మీకు హామీ ఇస్తున్నా. రేపు మీరు చేసేటువంటి ఉద్యమాలకు పూర్తి సంఘీభావం భారతీయ జనతా పార్టీ అందిస్తుంది.
మా విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, మేము కూడా ఒక హెచ్చరిక చేస్తాం. రాబోయే కాలంలో ఈ వేదన నుంచి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముందు భాగాన్ని ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం, గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వం, దుర్మార్గంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇలా దీక్ష చేస్తే, ధర్నా చేస్తే ఏమైతే అనుకుంటున్నావు నా కొడుక? ఏం కాదు. గతంలో ఇట్లాంటి పని చేసిన వాళ్ళకు ఏ గది పట్టిందో నీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకు. విద్యార్థుల కుటుంబాలను ఇవాళ వేదన గురి చేసే ప్రయత్నం చేయకు. మంచి జరగదు మీకు. అందువల్ల భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ ఇది లక్షల మంది కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ సంబంధించిన ఇష్యూ కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. దీని పరిష్కారానికి ముందు భాగం ఉంటుందని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. జై తెలంగాణ.